షర్మిల, సునీత, వైఎస్ విజయమ్మపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. గత కొద్ది రోజుల క్రితం పులివెందులకు చెందిన వర్ర రవీంద్రరెడ్డి పేరుతో సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో వైరల్ చేసిన విశాఖ మహారాణిపేటకు చెందిన పినపాల ఉదయ్ భూషణ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. గత కొంతకాలంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్లో పనిచేస్తున్న వర్ర రవీంద్రరెడ్డిపై దుష్ప్రచారం చేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు ఉదయ్ భూషణ్. నెల 3వ తారీఖు నాడు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 45/2024 ఒక కేసు నమోదు చేయడం జరిగింది. వర్ర రవీంద్రరెడ్డి యొక్క ఫిర్యాదు మేరకు. విషయం ఏంటంటే, ఈ వర్ర రవీంద్రరెడ్డి యొక్క ఫేక్ ఐడి, ఆయన ఐడి తోటి ఒక ఫేక్ ఐడి తయారు చేసి వైఎస్ షర్మిల గారి అట్లాగే వైఎస్ సునీత గారి మీద అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 3వ తారీఖు నాడు కేసు నమోదు చేసి దీనికి కారకుల మీద మన ఎస్పీ గారు 2 టీములను ఫామ్ చేయడం జరిగింది. ఈ యొక్క సైబర్ సెల్కి సంబంధించినటువంటి ఎస్ఐ అండ్ మన పులివెందుల సిఐ శంకర్ రెడ్డి అండ్ అరుణ్ కుమార్ రెడ్డి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కేసు, ఎందుకంటే ఇది ఈ అబ్యూజ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్గా మారి అది అనేక తప్పిదాలకు దారితీస్తుండగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క అక్యూజ్డ్ ఎవరైతే కారకులో ఈ కారకుడైనటువంటి ఉదయ్ భూషణ్ అనేటటువంటి అతన్ని, విశాఖపట్నానికి సంబంధించిన అతన్ని నిన్న సాయంకాలం అరెస్ట్ చేసి తర్వాత ఇందుకు కారణమైనటువంటి ఇతరత్ర కారణాలన్నింటినీ చూపుతూ ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ కారణం చేత మనం చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాలో ఇష్టానుసారం ఎవరైనా బాధ్యత లేకోకుండా ఇట్లాంటి పోస్టులు పెట్టి, సో ఈ యొక్క రాజకీయ కక్షలకు కానీ లేకపోతే ఇటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి కక్షలు పెంచడానికి కానీ కారణమైతే తప్పకుండా గట్టి చర్య తీసుకుంటాం. సోషల్ మీడియాలో ఎవరైనా ఉన్నట్లయితే అందుకు జాగ్రత్తగా